సైడ్ పోలన్నా అన్నారు చెప్తా సైడ్ వచ్చింది. ఈరోజు గోపాలరెడ్డి విగ్రహానికి నివాళులర్పణ చేసిన మన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మహేష్ కుమార్ గారికి ప్రత్యేకంగా స్వాగతం. ఈరోజు మహనీయులు స్వర్గీయ అల్లపురెడ్డి గోపాలరెడ్డి గారి 31వ వర్ధంతిని పురస్కరించుకొని కోట పట్టాలు చేసిన మన డేరింగ్ అండ్ డైనమిక్ బాగా వచ్చిందా? నమస్కారాలు. నిన్నటి దినం తండ్రి గారు గోపాలరెడ్డి గారు వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే గారు అర్జెంటుగా చెన్నై పోవాల్సి వచ్చి కాలాడుతున్నారు. వారు ఈరోజు వచ్చి తండ్రి గారికి నేను పూర్వమాల చేసి నివాళులు అర్పిస్తానని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఎమ్మెల్యే గారు మా తండ్రి గారి యొక్క విగ్రహానికి పూర్వమాల వేసినానికి వారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఇది 37 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ వేడుక జరుపుతున్నాము. అది నా ఒక్కరిలో కాదు, ఆయన అభిమానులు, నా స్నేహితులు, నేను హైదరాబాద్ ఉన్నా కూడా ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఆపుకుండా చేసిన ఘనత నాతో ఉండే మా కుటుంబ అభిమానులందరికీ ఒకసారి ఈరోజు ఆ సందర్భంగా వాళ్ళందరికీ ఒకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ప్రత్యేకంగా ఈరోజు మా కుటుంబం మీద అభిమానంతో మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా వచ్చి ఈరోజు గార్లెండ్ వేస్తానని చెప్పడం జరిగింది. మరి ఒకసారి మనందరి తరఫున, ఈ గ్రామం తరఫున, చుట్టుపక్కల ప్రాంతాల తరఫున మన ఎమ్మెల్యే గారికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి వారు సన్యాస వ్యాసంగా కూర్చోండి. అందరికీ నమస్కారం. ముందుగా పెద్దలు నల్లపరెడ్డి గోపాలరెడ్డి గారి వారసులు పెద్దలు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ మా నాయకుడు జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మా టీవీ అహ్మద్ గారికి, అలాగే జిల్లా పార్టీ కార్యదర్శి కోటారెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, అలాగే ఈ టౌన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అట్లాగే కాన్స్టిట్యున్సీ కార్యకర్తలకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 37వ రాజగోపాల్ గారి వర్ధంతి సందర్భంగా నేను నిన్న అర్జెంట్ పని మీద వేరే దగ్గరికి వెళ్ళాను, అందువల్ల రాలేకపోయినాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను ఖచ్చితంగా పెద్దగానికి నేను పూలమాల వేయాలన్నా అని చెప్తే ఈరోజు మంచి ఏర్పాట్లు చేసినటువంటి అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం చెప్పాల్సిన అవసరం లేదు నల్లపరెడ్డి గురించి, మేము చాలా తక్కువ వాళ్ళ గురించి చెప్పాలంటే. ఎందువల్లంటే వాళ్ళందరి వల్ల మేమంతా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు. అలాంటి ఎంతోమంది పేద వర్గాల్లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలని రాజకీయాల వైపు మొదలుపెట్టినటువంటి నల్లపరెడ్డి కుటుంబాలు ఇవన్నీ కూడా. అలాగే పెద్దలు రాజగోపాల్ గారిని చెప్పాలంటే ఇక్కడ లోకల్గా ఏ ఊర్లో ఏ చిన్న తగాదైనా ఇక్కడ దగ్గరుండి వాళ్ళిద్దరిని ఒకటి చేసి ఎవరు తప్పుంటే వాళ్ళని
చెప్పి నచ్చజెప్పి నల్లపరెడ్డి అన్నదమ్ములకి ఇద్దరు కూడా బాసలుగా నిజమైనటువంటి మహా వ్యక్తి అని చెప్పి అందరూ చెప్తారు. నాకు ఆ పెద్దాన్ని గురించి అడిగితే ఆయన నాయకుడి మొత్తం ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఎవరు తప్పు చేసినా పిలిపించి మాట్లాడి అందరినీ ఒకటి చేసే మంచి మెంటాలిటీ. ఈ యొక్క కోట మండలంలో ఎవరు పెద్ద మనిషి అంటే ఖచ్చితంగా ఈ డివిజన్లో వాకాడు కోట పెద్ద మనిషి ఎవరంటే మన రాజగోపాల్ రెడ్డి గారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గోపాల్ రెడ్డి గారు అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తారని చెప్తున్నాను. ఎందుకంటే నేను విన్నాను, చాలాసార్లు విన్నాను. ఏంది పెద్ద అందరూ చెప్పుకుంటుంటాడు కాబట్టి అటువంటి మహానుభావుడికి ఈరోజు నా చేతుల ద్వారా పొలమాడడం నాకు అదృష్టంగా నేను భావిస్తూ, అట్లాగే పెద్ద ఆయన నాయకత్వంలో పెద్ద ఆయన వారసుడిగా ఉన్న జగన్మోహన్ గారు ఇక్కడ కొనసాగుతున్నారు. అందరికీ కూడా చెప్పాను, అందరి పార్టీ నాయకులు ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి ఈరోజు మనకి అలా ఎవరు లేనప్పుడు అండగా ఉన్నటువంటి వ్యక్తి మా జగన్మోహన్ గారు. ఆ జగన్మోహన్ని మనందరూ కూడా గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మొహమాటంగా అందరూ కూడా చెప్పిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఖచ్చితంగా ఆయన గౌరవానికి తగ్గకుండా ఈ యొక్క డివిజన్లో అన్ని పనులన్నీ కూడా జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ, జగన్మోహన్ గారి ఆశీర్వాదాలు కూడా మా అందరికీ కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, ఏమన్నా మాతో ఉన్న వాళ్ళు ఏమన్నా చిన్న చిన్న పొరపాటు చేస్తే దయచేసి మనసులో పెట్టుకోవద్దని చెప్పి మా జగన్మోహన్ గారికి తెలియజేస్తూ, ఒక మంచి అవకాశం ఇచ్చినటువంటి కోట ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ, అలాగే ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పాలా, ఎన్నో నెలల నుంచి ఈ రోడ్డు చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి, ఎవరు వచ్చినా చేయలేని పరిస్థితి. ఇది యాక్చువల్గా క్యాన్సిల్ అయిపోవచ్చింది, కానీ సురేష్ దాన్ని ఒక 20% పోతే మట్టి వేస్తా చేసి అది లైవ్లో పెట్టాడు కాబట్టి అది క్యాన్సిల్ అయిపోయింది. మేము కూడా గట్టిగా చెప్పాడు మా జగన్మోహన్ అయితే, మా జైలు అయితే రోజు రచన ప్రతిరోజు ఫోన్ చేసి ఎప్పుడు అన్నా తుఫాన్ అన్నా అతను కాంట్రాక్టర్ కదన్నా పాప పోతే అన్యాయం అయిపోతాడన్నా ఉండినన్నా కొన్ని రోజులు అయితే సరే కాంట్రాక్టర్ కూడా నేను కూడా ఎక్కువగా బలవంతం చేశా అయినప్పటికీ అప్పుడప్పుడు పనులు చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ జయంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా ఆ పనులు కూడా శరవేగంగా జరపాలని చెప్పి కాంట్రాక్టర్ సురేష్ గారికి తెలియజేస్తూ వస్తాం. మేము పర్యవేక్షణ మాత్రమే ఆల్రెడీ ఎప్పుడో శాంక్షన్ అయ్యింది, ఇది జరుగుతున్న వర్క్ కాబట్టి వచ్చి పర్యవేక్షణ వరకు చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా జగన్మోహన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జలీల్ భాయ్ ఇటు తీసుకోరాకూడదు అన్న, ఇటు తీసుకోరా.